శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారదుడు త్రిపురాల కేగుట. సూతుడిట చెప్పసాగను. త్రిపుర విజయార్థమైన రథం సాగిపోవుచుండెను. దాని దేవవర్యుల అభినందిస్తూ వెంటపోవుచుండిరి. దేవవర్లను ప్రమథులను సాధువాదములు చేయిచు ధ్వనులు చేయుచుండరి. ఈశ్వరుని మహావృషభం వేదస్వర ఘోషతో రంకెలు వేయుచుండెను. విప్రులు వేదాధ్యయనం చేస్తున్నారు. అశ్వములను వేదములు పఠిస్తూ పోవుచుండెను. అట్టి సమయాన ప్రభుడకు నారద మహర్షి గగనాంగణం నుండి చంద్ర సదృశ దేహ కాంతితో దుమికి శీఘ్రంగా త్రిపురదుర్గానికి వెళ్ళెను. అప్పుడును అక్కడ ఉత్పాతములు అధికంగా జరుగుతూనే ఉండెను. అదే సమయాన తపోధనుడు నారద భగవానుడు అక్కడ సాక్షాత్కరించుటచే అగ్నిప్రకాశుడగు ఆయన రాకను చూసి దైత్య దానవులు అభివాదములు పలుకుచూ లేచి నిలబడిరి. ఆ సురేశ్వరుడు నారదుని అర్ఘ్యపాద్య మధుపర్కములతో ఇంద్రుడు బ్రహ్మ నర్చించినట్లు అర్చించెను. తపోధనుడు పూజార్హుడు నారదుడు మయుడిచ్చిన పూజను స్వీకరించి మేలకు బంగారు పీఠంపై కూర్చుండెను. అనంతరం దానవేశ్వరుడు మయమహాసురుడు తుష్టుడను హర్షసహిత రోమముఖ నయనములు కలవాడు అయి తన దానవులతో కూడా తానును కూర్చుండి నారదుని చూచి ఇట్లు పలికెను. నారద, నీవు వర్తమానం ఎరిగిన వాడవు. మా పురమందు ఇప్పుడు మరెప్పుడు ఎక్కడూ లేనంతగా ఉత్పాతములు కనబడుతున్నవి. ఏమనగా భయంకర స్వప్నాలు కలుగుతున్నాయి, ధ్వజములు విరుగుతున్నాయి, వాయువు వీచకయే జెండాలు కింద పడుతున్నవి, పతాకలతో గోపురాలతో కూడా అట్టాలకములు విరిగి పడుతున్నవి, బాధించుడు అను భయంకర ధ్వనులు వినబడుతున్నవి. నారద, స్థానరూపుడు భక్తాభయకరుడు వరదుడు హరుణకి తప్ప నేను ఇంద్రాది దేవతలకెవ్వరికీ భయపడను అనగా భగవాన్ ఉత్పాత విషయంన నీకు తెలియనిదేదియూ లేదు. భూత భవిష్యముల వాస్తవ రూపం నీ వెరుగుదవు కావున మునిశ్రేష్ఠ నారద, ఈ ఉత్పాతములు మాకు రానున్న ఏ భయహేతువును సూచిస్తున్నాయో నీకు తెలిసినంత వరకు తెలుపుమానగా ఏ చిత్తదోషాలు లేని నారదుడు మయునితో ఇట్లు పలికెను. మయదానవ, ఈ ఉత్పాతములు ఏమి సూచించినో తెలిపదను వినుము. మహాతేజ, ధర్మశబ్దమందలి ధాతువుకి గల అర్థాన్ని బట్టి తను ఆశ్రయించిన వారిని నిలుపునది, కంటికి కానరాని ఫలితాలను తనయందు గట్టిగా నిలుపుకొన్నది అని ధర్మశబ్దానికి అర్థం. ఈ కారణాన ఈ ఉత్పాతాలు మీకు అనిష్ట ఫలమునే సూచిస్తున్నాయి. విమార్గం విడిచి సన్మార్గమును నడవ వీలుండియు దుర్మార్గమును అనుసరించువానికి నాశనం తప్పదని ధర్మతత్వవేత్తలంటారు. నీవు మూఢుడవై ఈ దైత్య దానవులతో కూడి ఈ దుష్టుల తోడ్పాటుతో దేవతలకు ప్రతికూలములు ఆచరిస్తున్నావు. ఈ దోషానికి ఫలంగా మీకు నాశం కలుగుననియే ఉత్పాతాలు తెలుపుతున్నవి. ఇదిగో రుద్రుడు లోకమై రథం ఆరోహించి మయా త్రిపురదుర్గమును నిన్ను అసురులను దహించుటకై వస్తున్నాడు. కావున ఇట్టి స్థితిలో నీవా దానవులతో కూడా మహేశ్వరుని శరణుజొచ్చటం మేలు. లేనిచో నీ కుమారులతో నీ దానవులతో కూడా నశించిపోతావని నారదుడు మయాదులకు దానవులకు రానున్న భయాన్ని ప్రస్తుత వచనాలతో తెలిపి ఆ ధీమంతుడు మరల దేవేశుని పురమునకు వచ్చెను. నారదుడు తెలిపిన తరువాత దానవ నాయకుడు మయుడు తన సూర్యులను ఉద్బోధించుచు ఇట్లు పలికెను. సూర్యులకు దానవులారా, మనమందరము పుత్రవంతులమైతిమి. మనము కుటుంబంలో చేయవలసిన కృత్యములను చేసితిమి. మనం ఎవ్వరికి ఎందుకు భయపడవలసిన పని లేదు. దేవతలతో యుద్ధం చేయుదాం. మనం చచ్చితమా ఇంద్రుని సభాసదులపై స్వర్గ సుఖాలు అనుభవిద్దాము. ఇంద్రాదులను చంపగలిగితమా మనమే స్వర్గలోకాలు అనుభవిద్దాము. కావున మీరెల్లరూ శస్త్రపానులై సన్నద్ధులై అట్టాలకములై నిలువడు, కవచాలు ఆయుధములు ధరించి నిలువడు. ఈ త్రిపురాలను వీరికి అనుబద్ధములకు పురములను శత్రువులకు చేరనలువి కాకుండానట్లు మీ స్థానాలకు నిలువడు. దేవతలను ప్రమథులను ఆకాశమును సంచరించగలవారును సూర్యులను అని మీకు తెలియను. వారిని మీ శక్తి కొద్దీ అడ్డగించడు, బాణాలతో చీల్చడు అని ఇట్లు మయుడు దానవులకు వారు దేవతలతో పోరవలసిన హేతువును వీరు వారిని అడ్డగించవలసిన విధాన్ని తెలిపి తన మనసును యథాశక్తమునర్చి గగన సంచారి త్రిపుర దుర్గాన్ని ప్రవేశించెను. అనంతరం అతడు రజోగుణ రహిత విశుద్ధ భావాన్ని అట్టి రూపాన్ని కలవాడే దిగంబరుడు దేవదేవుడు యముని మదనుని అంధకుని దక్షయజ్ఞాన్ని అంతమొందించిన వాడగు పరమేశ్వరుని వాక్కులతో స్తుతించి శరణు వేడెను. ప్రకాశమాన తృతీయ నేత్రము గల చంద్రమౌళియు మయుడు అభయవగు ముక్తి పదమును కోరి తను శరణు వేడనని గుర్తించి అతనికి అభయము అభిమితంగా ఇచ్చెను.
దానవేంద్రుడకు మయుడును నిర్భయుడై ఉండెను. దేవదానవ యుద్ధం. సూతుడు ఋషులకిట్లు చెప్పెను. అనంతరం నారదుడు త్రిపురదుర్గం నుండి దేవబలం కడకు వచ్చి సభయందు కూర్చుండెను. ఆ దేవసేనా స్థానం అద్భుతముగా ఇలావృత వర్షం. అక్కడే బలి యజ్ఞం ఆచరించెను. అక్కడే అతడు వసించేవాడు. అది దేవతల యజ్ఞభూమిగా త్రిలోక ప్రసిద్ధం. దేవతలు వివాహములు, క్రతువులు, జాతకర్మాది క్రియలు, కన్యాదానాలు ఇక్కడే జరుపుకున్నారు. శివుడిక్కడే తన సహాయులకు పార్షదులతో కూడా సతతం ఆనందించెను. లోకపాలురు అచటనే మేరుపర్వతమందు వలె కొలువు తీరేవారు. ఇప్పుడక్కడ కూర్చుండి తేనెవలే పెంగళ నేత్రము గల దేవాది దేవుడు మహేశ్వరుడు దేవతలతో ఇట్లు పలికెను. ఇదిగో గగన సంచారియగు దానవుల త్రిపుర దుర్గం కనబడుచున్నదే. అది విమానాలతో, పతాకలతో, ధ్వజములతో అలంకరించబడి ఉన్నది. ఇది అందరూ ఎరగినది, ప్రసిద్ధమైనది, అగ్ని వంటిది, నిరుపమానమైనది. వీరిగో కాటుక కొండల వంటి దానవులు కుండలంలో కిరీటంలో ధరించి ప్రాకార గోపురాగ్రముల ఎందు నిలిచి కనబడుతున్నారు. వీరిగో మేఘముల వలె ప్రకాశించు వికృత ముఖులకు దైత్యులు, దానవులు విజయాభిలాషలై త్రిపురదుర్గం నుండి వెలికి వస్తున్నారు. ఇంద్ర, ఇట్టి స్థితిలో నీవును వాహనాలెక్కి వరాయుధదారులైన దేవ శతములతోనూ నా భృత్యులకు ప్రమధులతోనూ కూడి మహాసురుల చంపము. మరి నేను రథమారోహించి సైన్యాన్ని వెంటగొని నిశ్చలుడని ఈ దుర్గమును గెలిచి మీకు విజయం కలిగించి అనుకూలముగా అవకాశమునకై నిరీక్షించుచుందును. పుష్యయోగాన ఈ త్రిపుర దుర్గం ఒకటిగా అయినప్పుడు నేను ఈ పురమును ఏకశరంతో నిర్దహింతును. రుద్రభగవానుడిట్లు చెప్పగా సురేంద్రుడు ఆ సైన్యంతో కూడి త్రిపుర విజయానికై వెడలెను. అతని సైనికులెల్లా కొందరు రథారోహులు, మరికొందరు పదాతులు, అందరూ మేఘములను కొండలను పోలినవారు, సింహధ్వనులు చేయుచున్నవారు, పిడుగులు క్రక్కుచు ఉరుముచున్న మేఘముల వంటి వారు. ఆ నాదం విని రెచ్చిపోయి త్రిపురదానవులు యుద్ధలాలసులై సంచరించసాగిరి. అంతేకాదు యుద్ధమునకై దేవతలకు అభిముఖులై పరిగెత్తిరి. ఆకాశమందలి గణేశ్వరులతో తలపడి యుద్ధం చేసిరి. వారిలో కొందరు మేఘం వంటి ఆకారం కలవారు, మేఘముల వలె ధ్వనులు చేయి వారు అయిరి. సింహనాదములు కూడా చేసిరి. లేచి నిలిచి వాద్యాలను కూడా మోగించిరి. దేవతల సింహనాదమును సర్వవాద్యముల ధ్వనియను గొప్పదిగా అయ్యను. ఇన్ని విధముల దేవతల చేత త్రిపురదుర్గం మేఘాల చేత చంద్రబింబం వలె క్రమ్మివేయబడెను. చంద్రోదయాన ఉద్రేకింపచేయబడి నింపబడిన సముద్రం వలె భయంకర రూపులకు సురాసురుల చేత త్రిపురదుర్గం నిండిపోయి ప్రకాశించెను. వారిలో కొందరు విలాసవంతులు ప్రాకారములపై, మరికొందరు గోపురాలపై, ఇంకనూ కొందరు అట్టాలకములపై నిలబడిరి. ఆ విలాసవంతులందరూ సువర్ణహారములను దాల్చిన వారును, పదును పెట్టి మెరుగులు తీర్చగా తలతలా మెరయ కృపానికలు ధరించిన సూరులు కాని సామాన్యులు కారు. వారిలో కొందరు జలపూర్ణ మేఘాల వలె గర్జించుచుండరి, మరికొందరు వస్త్రములను ఎగరవేయిచు ఇటు అటు పరిగెత్తుచుండరి. ఇంకనూ కొందరు ఇండ్లలో నుండి బయటకు వచ్చి ఇది ఏమి జరుగుతున్నదని పరస్పరం అడుగుచుండరి. ఇది ఏమో నాకు తెలియటలేదు, నా తెలివంతా మరుగుపడిపోయినది. అమ్మా, నేను ఎవరివాడనో నాకు తెలియటలేదు. ఇదిగో ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి ఎవరో కనబడుచున్నారు. ఇతడు కాలుడేమో. సింహములు లాగు రథమును ఆరోహించి కనబడుతున్న ఈ రాజెవరో. దేహమును పీడించు వ్యాధి వలె త్రిపురదుర్గాన్ని పీడించచు పైకి విజృంభిస్తున్న ఇతడెవరో. ఇతడెవరైనా అగునుగాక. తందరలాడు ఈ తడబాటు సమయంలో ఈ ప్రశ్నంతో పని ఏమి? ఇక ఆయుధాలు ధరించి రండు, జరగవలసింది జరుగును అని ఇట్లు త్రిపురదుర్గ వాసులు వారందరూ భయక్రాంతులై పరస్పరం అనుచు మాటలపై మాటలాడుచుండరి. మరికొందరు ఒకరింకొకరి దగ్గరకు పోయి ఏమేమో అడుగుచుండరి. అంతలో తారకాకక్షపురమందలి అసురులు, దైత్యులు కుపితులై బిలం నుండి మహాసర్పముల వలె బయటకు వచ్చిరి. వారందరూ ప్రమథ నాయక సేనాపతులతో తలపడుటకై పరిగెత్తుచు సింహములచే అడ్డగించబడిన గజయూధ నాయకుల వలె వారిచే అడ్డగించబడిరి. సంపదలచే గర్వితులు, దర్పితులోగా ఆ అసురుల రూపములు తిత్తితో గాలి ఊదటచే మండెడు అగ్ని రూపం వలన ప్రజ్వలింపసాగను. అంతటా వారు భయంకర నాదములు చేయిచు పెద్ద చాపములు ఆకర్షించి ప్రాణముల ఆహారంగా గొన బాణములతో పరస్పరం కొట్టుకొనుచుండిరి. రూపసంపదలు కలిగి గర్వితులకు దానవులందరూ పిల్లుల వలె, మృగముల వలె భయంకర వికృత ముఖములు గల ప్రమథులను చూసి బిగ్గరగా నవ్వుచుండిరి. మేము ఆకర్షించడు ధనుస్సుల నుండి వెలువడు పరిఘలను పోలు శరములు పక్షులు తటాకములలో ప్రవేశించినట్లు ప్రవేశించను. మీరు మాకు ఎదురు నిలిచి యుద్ధం చేసితిరా, చచ్చితిరన్న మాటయే. మేము చంపుదము, వెనుకకు మరలడు.
భయంకర రూపులు యుద్ధ దుర్మదులు అగు దానవులు దానవ శ్రేష్ఠులు శివపార్షదులను ఇట్లు పరశములు పలికి సూర్యుడు తన కిరణాలతో మేఘాలను చీల్చినట్లు శరములతో చీల్చిరి. సింహములు మొగముల వంటి మొగములు కలవారు సింహములవలే విక్రమించు వారగు ప్రమథులను దైత్య దానవులను గండశైలముల శిలల వానతో నలుగగొట్టిరి చీల్చిరి. ఆకాశం మేఘములతోనూ హంసలతోనూ కలత చెందినట్లు ఆ సేనా సముదాయం దైత్య దానవులతో సంకులం ప్రకాశించెను. ఇంద్రధనువులతో మెరయ హృదయములు కల మేఘములు దుర్దినమును సృష్టించినట్లు దైత్య దానవులు ధనువులు లాగి విడిచిన శరములతో దుర్దినం సృష్టించిరి. బాణపు దెబ్బలు తగిలిన ప్రమథుల దేహముల నుండి స్రవించే రక్తధారలు పర్వతాల నుండి వెలువడ సువర్ణ ధాతువుల వలె కనబడుచుండెను. దైత్యులు వృక్షములతో శిలలతో శైలములతో గండ్రగొడ్డలతో శూలములతో ప్రమథులను కొట్టి చూర్ణం చేయిచు చచ్చితిరని కేకలు వేయిచుండిరి. ఇదిగో తారకాక్షుడే జయించినాడు అని దైత్య దానవులు ఉద్ఘోషించగా ఇంద్రరుద్రులకే జయం కలిగిందని ప్రమథులు అరచుచుండిరి. ఆ బల సముద్రమందలి ఇరుపక్షముల యోధులు పరస్పర బాణములతో చీల్చబడి వారింపబడి వర్షాకాలమందలి సజల జలతం వలె ధ్వనులు చేయుచుండిరి. ఆ యుద్ధ భూమి తెగిపడిన చేతులతో శిరములతో ధ్వజములతో కుండలములతో మాంస శోణితములతో భయంకరం కనబడుచుండెను. దానవులను ప్రముఖులను తాటి చెట్టంత ఎత్తున ఎగిరెగిరి మేలగు ఆయుధాలతో పరస్పరం కొట్టుకొని నిలువున లేచిపడుచుండరి. ఇరుపక్షాల వారికి తగులుతున్న గట్టి దెబ్బలు చూసి అంతరిక్షంను నిరంతరంగా మోగిస్తున్న దేవదుందు దెబ్బలు చూసి ఆకాశగతులకు సిద్ధులు అప్సరసులను హర్షం చెంది బాగు అని పలుకుచుండిరి. అంతరిక్షాన నిరంతరంగా మ్రోగించబడుతున్న దేవదుందువుల ధ్వనులు మేఘ శబ్దములు విని రోషించి రంకెలు వేయి వృషభధ్వనుల వలె వినపడుచుండెను. కిరణాలు సూర్యునియందు వలె నదులు సముద్రపునందు వలె సర్పములు వల్మీకముల వలె ప్రమథుల చేతిలో దెబ్బలు తిన్న దానవులు క్రుద్ధ వదనులై తమ పురమున ప్రవేశించుచుండిరి. ప్రళయకాలమందు పర్వతములు రెక్కలతో ఎగిరివచ్చి ప్రజలపై పడినట్లు నశస్త్రులై వచ్చి దేవతలపై పడుచుండిరి. ప్రమథగణనాథుల 3వ వంతు దానవ సేనతో తలపడి ఇట్లు పోరు సాగించుచుండిరి. ఇంతలో విద్యున్మాలియు మయుడు అను తమ అనుయాయులతో కూడా అక్కడికి వచ్చిరి. వారు వచ్చి తమ మీద పడుచుండగానే ప్రమథగణాధినాథులు వారిని చూసి భయపడిరి. వారి చేతిలో కొందరు చంపబడిరి, మరికొందరు రణరంగాన వృక్షాల వలె విరిగిరి పారిపోయిరి. పర్వతేంద్రం వంటి పెద్ద దేహం కలవాడు బలశాలయకు విద్యున్మాలి దానవుడు పరిఘను తీసుకుని నందీశ్వరుని కొట్టెను. నందిను ఆ దెబ్బతిని పూర్వం మధురాక్షసుని చేతి దెబ్బతిన్న నారాయణుడి వలె గిరగిరా తిరిగి భంగమందెను. ఆ మహాయుద్ధాన నందీశ్వరుడే దెబ్బతినగానే ప్రసిద్ధ విక్రమశాలురగు ఘంటాకర్ణుడు శంకుకర్ణుడు మహాకాలుడైన ప్రమథులందరూ తడబాటునందుచు పారిపోసాగిరి. అంతట వదలక విద్యున్మాలి ప్రమథగణములను గణాధిపతి కంటే గొప్పవారకు పారిషద శ్రేష్ఠులను చీల్చి చెండాడి అంతరిక్షాన మేఘం వలె గర్జించెను. వాని గర్జన ధ్వని వినబడగానే సూర్య తేజస్కుడుగు నందీశ్వరుడు మరలా తెలివినంది విద్యున్మాలి మీదకు పరివెత్తను. అతడు వజ్ర సదృశ దేహుడుగా ఆ దానవుడి మీదకు రుద్రుడు తనకిచ్చినది దీప్తానల సమప్రభమై ప్రజ్వలించుచున్నదగు వజ్రమును విసరెను. ముక్తాఫల విభూషితముగా ఆ వజ్రమును భీషణాయుధం నందీశ్వరుని బాహులచే విడవబడి వచ్చి ఆ దానవుని వక్షంపై పడెను. వాడు వజ్రం వలె దృఢ శరీరుడే అయినను ఆ వజ్రపు దెబ్బతిని ఇంద్రుని వజ్రపు దెబ్బతిన్న పర్వతేంద్రం వలె పడిపోయెను. ప్రమథ కులమునకు ఆనందప్రదుడగు నంది చేతిలో దైత్యేశ్వరుడు విద్యున్మాలి దెబ్బతినగానే దానవులు ప్రమథ గణాధిపతులను చూసి అరుస్తూ మీదకు పరిగెత్తుకు వచ్చిరి. విద్యున్మాలి పడిపోయనే అని దుఃఖం చేయగలిగిన క్రోధంతో నిండిపోయి ఆ దానవోత్తములు భూమి మీదకు పర్వత వర్షం కురిపించనారంభించిరి. అధార్మికులకు దానవ శ్రేష్ఠులట్లు కొండలతో వృక్షములతో చావగొట్టుచుండా ఆ దెబ్బలు తినుచు ప్రమథులు ఏమి చేయుటకు తోచని వారైరి. అంతలో శోభావంతుడు ప్రతాపవంతుడు ఒక తారకాక్షుడు యుద్ధరంగానికి వచ్చి పర్వతాలతో వృక్షాలతో సమానముగు శరీరం కలిగి భయంకరుడై కనబడెను. అతని చేతిలో తలలు పగిలి మొగములు పగిలి కాళ్ళు విరిగి ప్రమథ గణాధిపతులు మంత్రాలతో స్తంభితములైన సర్పాల వలె కనబడుచుండిరి. మాయాశక్తిశాలయగు మయని చేతిలో దెబ్బలు తిని మిగుల కేకలు వేయిచు పంజరంలోని చిలుకల వలె రొద చేయుచుండిరి. ప్రతాపవంతుడు శ్రీమంతుడు ఒక తారకాక్షుడు ప్రమథగణ బలమంతయు ఎండుట విని
అగ్నులతో కాల్చినట్టు కాల్చివేసెను. తారకాక్షునిచే వారించబడుతున్న ప్రమథ గణనాథులు బురదలో చిక్కుకొని తిరుగుడు పడుచున్న పక్షుల వలె తిరుగుడు పడుచుండిరి. మయుడు మాయతో దెబ్బలు కొట్టుచుండగా దెబ్బలు తిన్న ప్రమథ గణనాథులు వేలు శిథిలమైన వృక్షాల వలె నిలవచేత కాని వారేరి. అంతలో మయుడు తన మాయాబలంతో మరల సముద్రమును, అగ్నిని, సింహాలను, మొసళ్లను, సర్పాలను, గిరీంద్రాలను, వ్యాఘ్రాలను, వృక్షాలను, భేరుండ పక్షులను, శరభములనడి అష్టపాద మృగములను, జలములను, వాయువులను సృష్టించి తన శత్రువుల నడుమ విడవసాగెను. తారకాక్షుడును మయుడును మాయతో ప్రమథ గణేశ్వరులను సమ్మోహనపరుస్తుండ మునిచే తన నిగ్రహ శక్తిచే అదుపులో ఉంచబడిన ఇంద్రియాలు ఆయా విషయాలందు ప్రవర్తిల్లలేనట్లు వారును మనసుతో ఏమీ ఆలోచించనైనా లేని వారేరి. మహాజలము, అగ్నులు, గిరులు, ఏనుగులు, సర్పములు, సింహశ్రేష్ఠులు, వ్యాఘ్రములు, భల్లూకములు, చిరుతపులులు, రాక్షసులు దెబ్బలు కొట్టి బాధించుచుండ ప్రమథ గణాధిపతులు ఎల్లరూ సముద్ర మధ్యమందు చిక్కుకొని బ్రతికి బయటపడుట ఎట్లా అని కలతపడు వారి వలె అజ్ఞానంతో మోహితులైరి. ఇట్లు ప్రమథ గణేశ్వరులు మిగుల బాధించబడుచుండ, సురలు నలగగొట్టబడుచుండ కొందరు సురశ్రేష్ఠులు వారిని రక్షణ చేయదలిచి ఆయుధాలు ధరించి శత్రుబలం నందు ప్రవేశించిరి. వజ్రం ఆయుధంగా కలవాడును సురలోక పూజితుడు ఒక ఇంద్రుడు వజ్రం చేత ధరించి ఐరావత గజం ఆరోహించెను. నక్షత్రాధిపతియు రాత్రులను ఏర్పరచువాడును మిగుల మనోహరమగు పక్షము తన పక్షమందలి సేన శుక్లకృష్ణ పక్షములు కలవాడు ప్రకాశశీలుడు ఒక చంద్రుడు మహాప్రకాశం కలవాడయ్యను. ఇట్లా ఇంద్రచంద్రులిద్దరూ సన్నద్ధులై శత్రుబలాన ప్రవేశించిరి. మదోద్ధత్తులకు ప్రమథ గణాధిపతులను శత్రుబలమును చూడదలిచి దాని యందు ప్రవేశించిరి. మదపుటేనుగు వనమును వలె, పెనుగాలులు జలద సహితమైన అంతరిక్షమును వలె, సింహములు విజన ప్రదేశములందరి గోవుల మందను వలె దేవసేనులు రాక్షసుల బలమును కలవరపరచెను. తన బలమంతయు దేవతల చేతిలో దెబ్బలు తిని ఆతురమగుట చూసి మయుడు మాయతో అంధకారమును సృజించెను. గాఢమగు ఆ అంధకారమును ఇంద్రుడు అతి తీవ్రమగు ప్రకాశం గల విద్యోతనాస్త్రంతో నశింపచేసెను. రాత్రులందు చంద్రుడును పగళ్ళయందు సూర్యుడును వలె తమ సేనను ఇంద్రుడు ఆ విద్యోతనాస్త్రంతో ప్రకాశింపచేసెను. త్రిదశాధిపతి చేత ప్రకాశింపచేయబడిన ఆ జ్యోతిస్సుచే మయుడు కల్పించిన చీకటి ప్రనష్టమై శీఘ్రమే అతని మాయ నశించెను. ఇట్లు చీకటి తగ్గుతూ ఇంద్ర ప్రభావాన అతని అస్త్ర ప్రభావం వృద్ధి పొందుచుండ ఒక ముహూర్త కాలం దిక్పాలులను, లోకపాలులను, ప్రమథగణ నాయకులను గొప్ప సింహనాదం చేసిరి. రాక్షస శ్రేష్ఠులు కిరీటములు పగిలి విరిగి, శిరస్సులు పగిలి తెగి, అవయవములంతటా శరములు గుచ్చుకొని ఇట్లు దేవతా శ్రేష్ఠుల చేతిలో పరాభవం అంది బురదలో చిక్కుకున్న గజేంద్రాల వలె చిక్కులలో పడిరి. ఇంద్రుడు భయంకర వజ్రంతోనూ మయూరధ్వజుడు కుమారస్వామి శక్తి అను ఆయుధంతోనూ తన శక్తితోనూ ధర్మరాజు భయంకర దండాయుధములతోనూ వరుణుడు పాశంతోనూ అమరుల వలనే సుందర రూపములతో ప్రకాశించు ప్రమథ గణేశ్వరులను పూర్ణాహుతి సమయాన ఆజ్యబలంతో వెలుగు అగ్నివలే ప్రకాశించుచును దానవులు అన్ని వృక్షాలను పిడుగులు వృక్షములపై పడి నశింపచేయునట్టు నశింపచేయసాగిరి. ఆ సమయంలో మయుడును దేవతలను కాపాడుచున్న వాడును కృత్తికా నక్షత్ర కుమారుడు అగు దేవశ్రేష్ఠుడును అగు కుమారస్వామిని శరమతో భేదించి మాటిమాటికి గర్జించెను. అంతలో మయుడు తారకాక్షుడితోనూ రాక్షసులతోనూ ఇట్లనెను: ధీరులారా, దానవ శ్రేష్ఠులారా, దేవతలను దెబ్బతీసి మనం దానవ బలాన్ని వెంట తీసుకుని పురములందు ప్రవేశింతము. అట్లు విశ్రాంతి తీసుకుంటచే మనకు బలం వృద్ధినందును. మరలా మనమందరమును కూడి వచ్చి యుద్ధం చేయదము. మనమందరమును దెబ్బలు తిని గాయాల నుండి కారు నెత్తుటితో తడిసి ఉన్నాము. మన ఆయుధాలను, ధ్వజాలను, దాలులను విరిగినవి, పగిలినవి, తెగినవి. శివసేనాపక్షం వారు జయం పొంది ప్రకాశిస్తున్నారు, ఇంకను గెలవ ఉత్సాహపడుతున్నారు. మయుని మాట విని కాలయమును మించి భయంకర రూపుడును రక్తం వలె ఎర్రని కన్నులు కలవాడు ఒక తారకాక్షుడు యుద్ధం చేయవలనని ఉత్సాహ మదంతో నిండిన దైత్యులను వెంటగొని శీఘ్రమే త్రిపురదుర్గం ప్రవేశించెను. అంతటా శివుని సేనలో ఆనక శంఖభేరీ వాద్యాలు, ధ్వనులు, సింహనాదములు చెలరేగను. మహాబలశాలియగు ఆ సేన మహాసింహనాదములతో నిండినదియు భయంకరమును లోతైనదియు అగు మహాపర్వత గుహ వలె ప్రకాశించెను. ఓం శాంతి శాంతి శాంతి.